మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అని మాట్లాడినా. సో 4 లేదా 5 ఆర్గాన్లు ఫెయిల్ అయినప్పుడు మీ ప్రయారిటైజ్ ఎట్లా ఉంటుంది? విచ్ ఆర్గాన్ యూ సేవ్ ఫస్ట్? ఏ ఆర్గాన్ మీరు ముందు కాపాడాలని కోరుకుంటారు, ఎందుకు? సో ఇది రేస్ అగైనెస్ట్ టైంలా ఉంటుందా? ఏ టైంలో ఎట్లా కాపాడాలని? సో హౌ యూ? కొంతమంది పేషెంట్స్ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్తో వచ్చినప్పటికీ రేస్ అగైనెస్ట్ టైమే ఉంటుందండి. అదే దిస్ ఇస్ అగైన్ వన్ మోర్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు ద ఫ్యామిలీస్. మీరు ఎలాగా అవుట్ సైడ్ వెయిట్ మీ లవ్డ్ వన్స్ మీ వాళ్ళ గురించి ఎంత యాంగ్సియస్గా బయట వెయిట్ చేస్తుంటారో, లోపల ఉన్న టీం, మీ నర్సెస్ కావచ్చు, మీ డాక్టర్స్ కావచ్చు, మీ పారామెడికల్ టీమ్స్ కావచ్చు, దే విల్ ఆల్సో బీ యాంగ్సియస్లీ వర్కింగ్ with such a high critical situations with so much of precision with the decision making and supporting. So please give them all the support they need so that your patient will have a better care. Second, among all organs, the brain is the most sensitive and ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయినా, ఒక్కసారి బ్లడ్ ఫ్లో కట్ అయిపోయినా, మోర్ దెన్ 3 minutes ఏదైనా ఈ రెండిట్లో brain can go into a irreversible loss. So most of the times when we have a problem, our target will be brain to keep it alive, keep some amount of blood supply to go, keep some amount of nutrition to go, some amount of oxygen to go. That's our target. And tarvata all other organs are equally important andi maaku. We want heart to pump and get to the, similarly lungs, kidney and liver, these all will come in the next priorities lo, all the organs together. How do we do that? మీరు అన్నట్టు ఇప్పుడు ఎవరన్నా ఒక పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అయి పడిపోతారు, అండ్ యూ మస్ట్ బీ హియరింగ్ ఆల్సో హియర్ అండ్ దేర్. ఇప్పుడు వరకు బాగానే ఉండే, ఆఫీస్లో ఉండే, మీటింగ్లో ఉండే, సడన్గా చెస్ట్ పెయిన్ అన్నారు, కింద పడిపోయారు, ఇంకా రెస్పాన్స్ లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రాడ్ డెత్ డిక్లేర్ అయిపోయిందని. అలాంటి పేషెంట్కి మనం చేసింది, ఈవెన్ డాక్టర్స్ అయి ఉండొచ్చు, డాక్టర్స్ లేకపోయిన సిచ్యువేషన్లో కూడా ఏం చేయాల్సిందంటే చెస్ట్ కంప్రెషన్స్ అంటాం. నౌ వీ యాజ్ ఏ ఇన్స్టిట్యూషన్ అండ్ యాజ్ ఏ సొసైటీ టీచింగ్ చెస్ట్ కంప్రెషన్ టు ఎవ్రీ వన్. ఆ చెస్ట్ కంప్రెషన్ ఎందుకు చేయాలి అంటే, టిల్ ఏ మెడికల్ ఫెసిలిటీ ఈజ్ అవైలబుల్, వీ షుడ్ బి కంప్రెసింగ్ ద చెస్ట్ టు పంప్ ద బ్లడ్ టు ద బ్రెయిన్ అండ్ కీప్ ద బ్రెయిన్ అలైవ్ టిల్ ఏ మెడికల్ టీమ్ ఈజ్ అరైవ్. అంత ఇంపార్టెంట్ బ్రెయిన్కి కీప్ అంటే సేవ్ చేసి ఉంచడం. ఎందుకు అంటే మెడికల్ ఫెసిలిటీ వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి కానీ మనకి 10 minutes 15 minutes అయిపోయింటే పేషెంట్ హార్ట్ రిగైన్ అవ్వచ్చు, పేషెంట్ వేరే ఆర్గన్స్ రికవరీ అవ్వచ్చు, కానీ బ్రెయిన్కి కానీ 10 minutes కన్నా ఎక్కువసేపు అసలు సప్లై లేకుండా కట్ ఆఫ్ ఉంటే బ్రెయిన్ విల్ గో ఇన్ టు ఎ పర్మనెంట్ డ్యామేజ్ అండ్ ఇట్ విల్ నెవర్ రికవర్. సో మై పేషెంట్ రికవర్డ్ but he is in deep coma. There is no purpose of life. So we try to save the brain first as a priority, and followed by the major organs are heart, lung, kidney, liver. Whereas other organs including skin is a organ, gut is a organ. But these are the first మీరు మాస్టర్ 5 అనుకోండి, brain, lung, heart, kidney, liver. These are the 5 organs which we keep monitoring. Sometimes the blood లో ఉన్ని clotting factors, platelets also been considered as an organ. So rest of the organ we support similarly. For example, heart pump చేయట్లేదు, BP maintain అవ్వట్లేదు, it is not only affecting heart but it will affect the supply to the all organs. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఉండదు, లివర్కి ఉండదు, కిడ్నీకి ఉండదు. సో మై టార్గెట్ ఈజ్ టు ఇంప్రూవ్ ద బీపీ సో దట్ ఆల్ ఆర్గన్స్ గెట్ బ్లడ్ సప్లై. ఆర్టిఫిషియల్గా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఇవేనికి, ఇప్పుడు మీరు అన్నారు కదా బ్రెయిన్కి ఏమి ఆర్టిఫిషియల్ ఆర్గన్ సపోర్ట్స్ లేదు. ఓకే, సపోజ్ బ్రెయిన్ ఈజ్ డ్యామేజ్డ్, పర్మనెంట్ డ్యామేజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, బ్రెయిన్ ఈజ్ డెడ్ దానికి ఏమి ఆర్టిఫిషియల్ సపోర్ట్ ఖరాబ్ అయినాయి అంటే అంతే, ఇర్రివర్సిబుల్ గా కానీ ఖరాబ్ అయినాయి అంటే, పార్షియల్ గా ఖరాబ్ అయితే రికవరీ అవుతాయి. బట్ సిమిలర్లీ సపోజ్ మై హార్ట్ ఈజ్ నాట్ పంపింగ్ వెల్, ఫస్ట్ ఇనీషియల్గా మెడిసిన్స్ తోటి బ్లడ్ ప్రెషర్ సపోర్ట్ చేసి హార్ట్ పంపింగ్కి ఇంప్రూవ్ చేసి సపోర్ట్ చేస్తాం. అప్పటికి హార్ట్ ఇంకా సపోర్ట్ ఇన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవ్వకపోతే మనం ఆర్టిఫిషియల్గా ఇక్మో పెడతాము సపోర్ట్ చేయడానికి.
అలాగే ఊపిరితిత్తులకి నేను వెంటిలేటర్ గురించి మాట్లాడా, అలాగే కిడ్నీస్కి డయాలసిస్ గురించి మాట్లాడా. మనం ఇవన్నీ ఎందుకు చేస్తామంటే వీ హ్యావ్ టు కీప్ ద పేషెంట్ అలైవ్, treat the reason why the patient is in that condition, and wait with the hope that these all organs will recover and patient will go home.